హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు టేస్టీగా ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం, మసాలా వడలు. ఈ మసాలా వడలు మనం బొబ్బరి పప్పుతో చేస్తున్నాము. బొబ్బరి పప్పుతో చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ వడలు చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్తో ఈ మసాలా వడలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బొబ్బరి పప్పును తీసుకోవాలి. ఈ బొబ్బరి పప్పును ఒక 4-5 గంటలు ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు బొబ్బరి పప్పును తీసుకుని ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు పైన ఉన్న పొట్టుని శుభ్రంగా కడిగేసుకోవాలి. మరి పొట్టు అంతా వదిలిపోక్కర్లేదు, కానీ కొద్దిగా ఈ నీళ్లు కూడా తెల్లగా వచ్చేంత వరకు ఒక 3-4 సార్లు కడిగితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కడుక్కుంటే సరిపోతుంది. అలాగే బొబ్బరి పప్పులోనూ రాళ్ళు ఇసుక ఉంటుంది, అందుకని దేవుకుంటూ కడుక్కుంటే మనకు రాళ్ళు ఇసుక అన్నది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకుని ఇలా స్ట్రైనర్లోకి వేసుకోవాలి. బొబ్బరి పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకు వాటర్ అన్నది ఏమీ ఉండకూడదు, అప్పుడే పిండి గట్టిగా వస్తుంది. చూసారు కదా, ఇలా వేసేసుకుని ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే ఇందులోని వాటర్ అంతా కూడా పోతుంది. అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ బొబ్బరి పప్పుని తగినంత వేసుకోవాలి. మిక్సీ జార్కి పట్టినంతగా ఈ బొబ్బరి పప్పును వేసుకుని తర్వాత కొద్దిగా అల్లం ముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. నేను డైరెక్ట్ ఇందులో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండకూడదు, కొద్దిగా పలుకు ఉండేటట్టుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పిండి మిశ్రమంను వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా బొబ్బరి పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు వడలు పైన క్రిస్పీగా తినేటప్పుడు ఈ పప్పు తగులుతూ చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు వరకు పప్పుని తీసుకుని పిండి మిశ్రమంలో వేసేసుకుని మిగతా బొబ్బరి పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయల వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక గుప్పెడు వరకు కొత్తిమీర తరుగు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు తరుగును కూడా వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు ఈ స్టేజీలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మసాలాని వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా వడలు వేస్తున్నాం కాబట్టి గరం మసాలా చూసుకుని దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా శుభ్రంగా అంతా కూడా బాగా కలిపేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి పలచనైంది అనుకుంటే కొద్దిగా శనగపిండిని కలుపుకోవచ్చు. ఇలా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుంటే పిండి మిశ్రమం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని వడల్లాగా వత్తేసుకోవడమే. ముందుగా చేతికి తడి చేసుకుని తర్వాత మనకు కావలసినంత సైజులో ఈ పిండి మిశ్రమం తీసుకుని ఇలా బాల్ లాగా చేసుకుని అరచేతిలోకి పెట్టుకుని వడలాగా నొక్కుకోవడమే. చూసారు కదా, ఇలా షేప్ వచ్చేటట్టుగా నొక్కుంటే సరిపోతుంది. ఇలా వడని మనకు నచ్చిన సైజులో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే కవర్ పైన అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా హీట్ అవుతున్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల వడ లోపల దాకా ఫ్రై అవుతుంది, అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనకి వడలను అన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ మసాలా వడల్ని. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రెండో వైపు కూడా తిప్పుకుని రెండు వైపులా కూడా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు వడలు రెడీ అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే కనుక పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వవు. ఇలా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కింద కూడా ఈ వడలను వేసేసుకోవచ్చు. మనకు ఈ వడల పిండి గట్టిగా ఉంటే కనుక ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు, అలాగే ఆ వడల పిండి పలచనైపోతే కనుక ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఈ వడలను మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ అయిపోయాయి.
అలాగే పిల్లలకైతే కనుక టమాటా కచప్తో సర్వ్ చేస్తే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.